ఈడేటిడు ఎద్దులా ఉండి ఎడుతున్నాడు. ఒరే 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 ఎద్దులా ఉండి ఎడుతావేట్రా? ఏంటి బ్రో ఎంత మంచి వీడియో చేసినా 50 వ్యూస్ వస్తున్నాయి నాకు. అది సరే కానీ వీడియో క్వాలిటీ ఓకే, కానీ ఇతకి తమ్నీల్ ఏం చేస్తున్నావు ఏంటి? నీకేంటి తెలుసు అన్యా మా చిన్న క్రియేటర్ కష్టాలు. నాకు తమ్నెయిల్ డిజైనింగ్ రాదన్యా. బయట చేద్దామంటే ఒక్కొక్కడు 500 రూపాయలు అడుగుతున్నాడు అన్యా. ముందే ఏడు పాపు. తమ్నీల్ కంటే కూడా తమ్నీల్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయరా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి వీడియోని స్కిప్ కొట్టకుండా చివరి వరకు చూడరా బాబు. హే గాయ్స్, ఇప్పుడు మనం తమ్నీల్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో టెక్ ప్యాడ్ ఛానల్లో తమ్నీల్స్ మీద మనం చేసిన వీడియోలు అయితే అన్ని వీడియోస్ అయితే ఎవరు చేస్తుంటారు, అన్ని రకాలుగా ఎవరు చెప్పుంటారు అనమాట. నేను పిక్సెల్ ల్యాబ్లో చెప్పాను, అలాగే క్యాన్వాలో చెప్పాను. క్యాన్వాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో చెప్పాను, ఫోన్లో చెప్పాను, అలాగే సిస్టమ్లో ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను అనమాట. అన్ని వేస్లో అయితే నాకు తెలిసి ఎవరు చెప్పుంటారు. అయితే క్యాన్వాలో ఎలా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి చాలా మంది, నేను చెప్పుంటాను, చాలా మంది కూడా చెప్పుంటారు. కానీ ఒక తమ్నీల్ అనేది కరెక్ట్ గా పర్ఫామ్ చేసే విధంగా ఎలా చేయాలనే దాని గురించే ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట. అండ్ ఈ వీడియోకి కూడా నేను ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఈ 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయినట్టయితే కనుక నెక్స్ట్ నేను చేయబోయే వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టైటిల్, వీడియో టైటిల్ అనే దాని గురించి అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒకటే మాట అంటారు, బ్రో ఖచ్చితంగా నువ్వు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకొని. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది మన తెలుగు కమ్యూనిటీలో కాదు, చాలా లాంగ్వేజెస్ లో ఎవరు చెప్పని కొన్ని హిడెన్ టిప్స్ అయితే చెప్తాను అనమాట. కాబట్టి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్లీ ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఉండేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన కామన్ పాయింట్ ఏంటి అంటే, ఒక మంచి తమ్నీల్ పెడితే హై సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. క్లిక్ త్రూ రేట్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మన వీడియో అనేది బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది, ఎక్కువ మందికి కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది చాలా మంది చెప్పిన విషయమే, చాలాసార్లు చాలా రకాలుగా ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఇదే పాయింట్ని చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మాట్లాడుకుందాం. ఫస్ట్లో వచ్చేసరికి ఏంటంటే, నేను ఇక్కడ ఐప్యాడ్లో రాసుకున్నాను. నిన్న మొన్న ఒక కామెంట్ చూశాను వీడియోలో, ఏంటి చూసి చెప్తున్నావు రాసుకుంటున్నావా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే నాకు ప్రతిదీ తెలుసు, బట్ రాసుకుంటానంటే దేని తర్వాత ఏది చెప్తే మీకు అర్థమవుతుందనే దాని గురించి రీసెర్చ్ చేసి రాసుకుంటాను అనమాట. అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ తమ్నీల్లో ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఎంత మంచి ఫొటోస్ తీసుకున్నా, ఎంత మంచి టెక్స్ట్లు పెట్టినా, ఎంత మంచి కలర్స్ యూస్ చేసినా, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు పెడుతున్న తమ్నీల్లో విజువల్ హుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక తమ్నీల్లో అంటే ఇప్పుడు సపోజ్ హోమ్ పేజ్లో మీకు కొన్ని వీడియోస్ కనిపిస్తున్నప్పుడు ఒక వీడియో యొక్క తమ్నీల్ చూసిన వెంటనే క్లిక్ చేస్తున్నారంటే కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట. ఎలాగా కొన్ని విషయాల మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యూరియాసిటీ అని చెప్పేసి, అలాగే ఎమోషన్స్ అని చెప్పేసి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సస్పెన్స్ అని చెప్పేసి, ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు అనమాట. అలాగే కొన్ని తమ్నీల్స్ వచ్చేటప్పుడు మనం ఎలా చూస్తామంటే, ఒక సెలబ్రిటీ అంటే బాగా పాపులర్ అయిన యూట్యూబర్ అయితే కనుక, ఆ పాపులర్ అయిన యూట్యూబర్ యొక్క మొహం ఉంటే కనుక ఖచ్చితంగా క్లిక్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయ్యారు కాబట్టి. కానీ ఒక చిన్న యూట్యూబర్ అయితే కనుక మీరు ఎలా పెట్టొచ్చు అనే దాని గురించి అయితే నేను చెప్తాను. అండ్ మీకు చెప్పాను కదా ఇందాక, మీరు ఒక మంచి తమ్నీల్ కానీ ప్రాపర్గా పెట్టినట్టయితే మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందని. అంతేకాకుండా చాలా మందికి తెలియని విషయం, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీ తమ్నీల్ బాగుంటే కూడా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో టాప్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మన వీడియోకి ఇది ఏదైతే తమ్నీల్ ఉందో ఇది ఒక హార్ట్ లాంటిది అనమాట. అంటే మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో తమ్నీల్ అనేది అంత ఇంపార్టెంట్, ఎందుకంటే తమ్నీల్ చూసే వీడియోని చూస్తారు కాబట్టి. అలాగే చాలా మంది అనుకుంటారు తమ్నీల్ పెట్టేస్తే సరిపోతుందా, వీడియో బాగోకపోయినా పర్లేదా అని. నిజానికి తమ్నీల్ బాగుండాలి, లోపలికి వెళ్ళిన తర్వాత కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తమ్నీల్లో మనం ఏం చూపించాలి అసలు అనే దాని గురించి ఒక 3 ఛానల్స్ అయితే మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాని తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, మన తెలుగులో బాగా పాపులర్ అయిన అన్వేష్ బ్రో ఛానల్ అనమాట. అన్వేష్ బ్రో ఛానల్లో చూసినట్టయితే, అంటే నేను ఇక్కడ చెప్పాను కదా 3 ఎమోషన్స్ గురించి చెప్పాను కదా, 1 సస్పెన్స్, 2 ఎమోషన్స్, అండ్ 3 క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఈ మూడింటినే ఎక్కువ మంది బేస్ చేసుకుని తమ్నీల్స్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ తమ్నీల్ చూద్దాం. ఆఫ్రికాలో పెద్ద పండుగ, 2 కోట్ల మంది వస్తారు అని చెప్పేసి పెట్టాడు. అంటే అందులో ఏంటి, క్యూరియాసిటీ ఉంది, సస్పెన్స్ కూడా ఉంది. అంటే ఏముంది అసలు 2 కోట్ల మంది వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో క్లిక్ చేస్తారు. అలాగే 40 ఏళ్లలో 44 మంది పిల్లలు పుట్టారు అని చెప్పేసి పెట్టారు. అంటే ఇది ఒక సస్పెన్స్. అంటే అలాగే క్యూరియాసిటీ, అసలు ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ అనమాట. అలాగా ఇక్కడ ఈ తమ్నీల్స్ అన్ని కూడా ఏవైతే అన్వేష్ బ్రో తమ్నీల్స్ ఉన్నాయో, ఈ అన్వేష్ బ్రో అనే తమ్నీల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే క్యూరియాసిటీ ఆర్ సస్పెన్స్, ఈ రెండింటిని బేస్ చేసుకునే క్రియేట్ చేస్తారు. ప్రతి టైటిల్ చూడండి, మీరు కూర్చొని ఆలోచిస్తే ప్రతి టైటిల్లో కూడా 1 క్యూరియాసిటీ యాడ్ అవుతుంది, 2 సస్పెన్స్, ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే యాడ్ అయి ఉంటుంది అన్వేష్ బ్రో తమ్నీల్స్లో, నేను బాగా అబ్జర్వ్ చేసింది. కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే అక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటనేది రివీల్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ని తమ్నీల్లో క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ ఫొటోస్ చూసుకున్నట్టయితే కనుక చాలా విజువలైజ్గా, అంటే చాలా
అంటే దానికి రిలేటెడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఆంటీ గారికి 44 మంది పిల్లలు పుట్టారని టైటిల్లో కూడా పెట్టారు. 44 ఏళ్లలో 44 మంది పిల్లలు పుట్టారు, అంటే 40 ఏళ్లలో 44 మంది పిల్లలు పుట్టారని పెట్టారు. అక్కడ ఆ విజువల్లో చూడండి ఆవిడ ఫోటో సెంటర్ చేసి చుట్టూ పిల్లలు పెట్టి పక్కన అన్వేష్ బ్రో ఉన్నాడు చూడండి. అంటే అది చూసిన వెంటనే క్లిక్ చేయాలి అనే విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మీరు మీ కంటెంట్కి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక ఐడియా కోసం చెప్తున్నాను. చూసారు కదా, అన్వేష్ బ్రో అయితే ఈ విధంగా అయితే thumbnails అయితే పెడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి బాగా మోస్ట్ పాపులర్ అయిన హర్ష సాయి గారి ఛానల్ అనమాట. ఈ హర్ష సాయి అనే క్రియేటర్ యొక్క ఛానల్ ఏంటి అంటే, మీరు చూడండి ఈయన ఛానల్లో నేను బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఎప్పుడు కూడా ఎక్కడ టెక్స్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి, చాలా మినిమల్గా చాలా చిన్నగా మాత్రమే పెడతారు, పెద్దగా ఏం పెట్టరు అనమాట. ఒకసారి మనం చూద్దాం వేరే వీడియోస్. ఇక్కడ చూడండి బాగా పాపులర్ అయిన ఈ వీడియో చూడండి, ఐ టర్న్డ్ ఏ పూర్ మిల్క్ మ్యాన్ టు ఇంటే మిలినియర్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఇందులో చూస్తే వెనకాల ఒక గేదెని పెట్టారు, అలాగే ఈయన డబ్బులు పట్టుకున్నట్టు పెట్టి పక్కన హర్ష సాయి గారి ఫోటో పెట్టారు. అంతే, ఎక్కడ thumbnailలో ఒక టెక్స్ట్ కూడా లేదు. ఇందులో ఉన్నది ఏంటి, ఎమోషన్. అంటే ఒక పాలమ్ముకునే వ్యక్తి మిలినియర్ ఎలా అయ్యాడు అనే ఒక ఎమోషన్, అలాగే సస్పెన్స్, క్యూరియాసిటీ, మూడింటిని కూడా మిక్స్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫ్రీ పెట్రోల్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఇందులో ఏంటి, ఫ్రీగా పెట్రోల్ ఇస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది జనాలు. అలాగే సస్పెన్స్, నిజంగానే పెట్రోల్ ఇచ్చాడా, అలాగా ఒక సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ, అలాగే ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి బయింగ్ ఏ ర్యాండమ్ కిడ్ హ్యాస్ ఏ డ్రీమ్ టాయ్స్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడికి బొమ్మలు కొనిచ్చినట్టు పెట్టాడు. ముందు తర్వాత అని పెట్టి సింపుల్గా ఫస్ట్ ఆ అబ్బాయి ఆ షాప్ వైపు చూస్తున్న ఫోటో పెట్టారు, తర్వాత ఆ పిల్లవాడికి అవి కొనిస్తున్న ఫోటో అయితే పెట్టడం జరిగింది. ఇదేంటి, ఎమోషన్. అసలు కొనిచ్చినప్పుడు కొనక ముందు ఆ పిల్లవాడి రియాక్షన్ ఏంటి, కొనిచ్చిన తర్వాత ఆ పిల్లవాడి రియాక్షన్ ఏంటి అనేది ఒక ఎమోషన్తో క్లిక్ చేసే వీడియో అనమాట. అలాగే సస్పెన్స్ కూడా ఉంటుంది. ప్రతిదీ ఈ మూడు విషయాల్ని బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే నేను చాలామంది మాట్లాడుతున్నారు, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది లేడీ అక్కలు చెల్లెలు మాట్లాడుతున్నారు మా ఛానల్ గురించి చెప్పట్లేదని. కాబట్టి కుకింగ్ ఛానల్ గురించి కూడా చెప్దాం. నాకు బాగా పరిచయం ఉన్న పిచ్చెక్కిస్తా బాబీ అన్న. ఈ పిచ్చెక్కిస్తా అనే ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బాబీ అన్న గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిసి ఉంటే కనుక. ఈ బాబీ అన్న ఛానల్ బాగా ఫేమస్ అనమాట. అన్న ఓన్లీ మాటలతోనే అసలు మనిషి కనిపించడు ఎక్కడ కూడా, సింపుల్గా మాటలతోనే వండేస్తూ ఉంటాడు, మాటలతో బూర్లు వండేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే thumbnailలో చూసుకుంటే చాలా చిన్న టెక్స్ట్ ఉంటుంది, ఆ విజువల్ మాత్రం ఏదైతే వాళ్ళు చేసే ఆ రెసిపీ యొక్క విజువల్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ thumbnails అన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఈ thumbnailsలో అన్నింటిలో కూడా ఆ విజువల్ ఎలా ఉంది, పైకి ఎలా కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అయితే బెటర్ అనమాట. అర్థమైంది కదా, ఇక్కడ thumbnailsలో ఉండాల్సింది ఏంటి, 3 విషయాలు. ఒకటి క్యూరియాసిటీ, సస్పెన్స్, ఎమోషన్. ఈ మూడింటిని యాడ్ చేయడం అలవాటు చేసుకోండి. అంటే మీరు ఒక వీడియోకి ఒక thumbnail పెడుతున్నారంటే వ్యూవర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది చేస్తుంది ఏంటంటే thumbnailలో ఏదైతే పెడుతున్నారో అదే యాజ్ ఇట్ ఈస్ టైటిల్లో పెడుతున్నారు. అలా పెట్టొద్దు. మీరు ఎమోషన్ అనేది thumbnailలో చూపించండి, దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ని టైటిల్లో పెట్టడానికి అలవాటు చేసుకోండి. ఆ టైటిల్లో పెట్టే విధంగా చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు ఇందాక నేను నాన్వేషన్ అనే యూట్యూబ్ ఛానల్ చూపించాను. ఆ ఛానల్లో చూసుకున్నట్టయితే వాళ్ళ thumbnails అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అంటే ఒకే కలర్ ప్యాటర్న్, లేకపోతే ఒకే రకమైన ఫాంట్స్, లేకపోతే ఒకే రకమైన ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు. అంటే thumbnail చూసిన వెంటనే వీళ్ళదే అన్వేష్ బ్రోదే వీడియో అని గుర్తించే విధంగా ఉంటుంది అనమాట. దీన్నే ఛానల్ యొక్క కన్సిస్టెన్సీ బ్రాండింగ్ అంటారు. అంటే మనం ఒక బ్రాండ్ని కానీ లేకపోతే మన యొక్క ఐడెంటిటీని కానీ చూపించుకోవడం కోసం ఆ కలర్స్ కానీ ఒక థీమ్ని కానీ మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ థీమ్ని మన thumbnailsలో మెయింటైన్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంటే. ఇలా మెయింటైన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మనల్ని ఈజీగా గుర్తుపడతారు. అంటే మన వీడియో ఎక్కడ కనిపించినా కానీ ఇది గణేష్ బ్రో వీడియో, లేకపోతే ఇది పలానా అన్వేష్ అన్న వీడియో, లేకపోతే ఇది ఇంకొక క్రియేటర్ వీడియో అని చెప్పి గుర్తుంచుకుంటారు అనమాట. కాబట్టి ఇది మెయింటైన్ చేయడం కూడా ట్రై చేయండి. చాలా మంది అడిగేది ఏంటంటే, అంతా బాగానే ఉంది కానీ నాకు thumbnails చేసుకోవడం రావట్లేదు బ్రో, ఎలా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. మన ఛానల్లో ఫ్రీగా thumbnails చేసుకోవడానికి చాలా పెట్టాం అనమాట. క్యాన్వాలో ఎలా చేసుకోవాలి, ఇలా అన్వేష్ బ్రో thumbnails ఎలా చేయాలి, ఇలా చాలా వీడియోలు కోర్సుల రూపంలో ఫ్రీగా పెట్టాం. డబ్బులు ఏం పే చేయట్లేదు, ఫ్రీగా పెట్టాం. బట్ క్యాన్వా మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే 399 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను. మీరు మెసేజ్ చేస్తే క్యాన్వా అనేది మీకు వాళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. 399 రూపీస్ 1 ఇయర్కి. మీరైతే ₹1 కూడా పే చేసిన అవసరం లేదు, జస్ట్ 399 పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు నేను ఆ 399 రూపీస్ కూడా పే చేయాలని ఫ్రీగా చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక పిక్సెల్ ల్యాబ్లో ఎలా చేయాలో చెప్పాను, విత్ అను ఫాంట్స్ ఎలా చేయాలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీకు అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇవన్నీ మేము చేయలేం బ్రో, మాకు అసలు తెలీదు, మాకు ఎడిటింగే రాదు, నేను ఓన్లీ వీడియోస్ మాత్రమే చేయగలను, వీడియోస్ మాత్రమే రికార్డ్ చేయగలను అని అనుకుంటారా?
మార్కెట్లోనే అతి తక్కువ ప్రైజుల్లోనే ఓన్లీ 100 రూపీస్కి మీరు ఒక ప్యాకేజ్ కానీ తీసుకుంటే, అంటే 10 thumbnails ప్యాకేజ్ తీసుకుంటే కనుక ఓన్లీ 100 రూపీస్కే ఒక thumbnail చార్జ్ చేస్తారు. ఒక thumbnailకి 100 రూపీస్ తీసుకుంటారు. నీట్గా మీకు thumbnails అయితే చేసిస్తారనమాట. ఇక్కడ కొన్ని శాంపిల్స్ పెడుతున్నాను చూడండి. ఈ శాంపిల్స్ ఉన్నట్టుగానే మీకు thumbnails అయితే చేసిస్తారు. అలాగే మీ thumbnails చేసేటప్పుడు మీరు ఎలా చేసుకోవచ్చు, ఇంకా బెటర్గా ఎలా చేసుకోవాలన్న దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. కాబట్టి దానికి సంబంధించిన దానికోసం కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒకటి క్లిక్ చేసినట్టయితే మా thumbnails టీమ్కి మీరు డైరెక్ట్గా కాల్ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రకంగా మీరు thumbnails అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ 3 ఎమోషన్స్ని మీ thumbnailsలో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే సింపుల్ ఏం లేదు, మీరు ఫొటోస్ తీసుకున్నప్పుడే ఆ ఎమోషన్స్కి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఫేస్ కానీ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో అంటే నేను ఇప్పుడు ఏదో చెప్పాను కదా, లైక్స్ టార్గెట్ 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో thumbnailకి పిక్చర్స్ ఎలా తీసుకోవాలి, ఫొటోస్ ఎలా ఫోజెస్ పెట్టుకోవాలి, ఎలా ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఏంటి ఏ thumbnailకి ఏ ఎక్స్ప్రెషన్ ఉండాలని దాని గురించి క్లియర్గా అయితే వీడియో అయితే చేస్తానమాట. చెప్పాను కదా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే thumbnail, మీ గణేష్ బ్రో thumbnail వీడియోలో చెప్పేశాడు కదా, thumbnail పెట్టుకుంటే వీడియో వెళ్ళిపోద్ది అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి. thumbnail పెట్టడం ఓకే, thumbnail పెట్టినా కానీ మీ కంటెంట్, మీ వీడియోలో కంటెంట్ లేకపోతే మాత్రం దాని రీచ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ప్రాపర్గా రీచ్ అవుతుంది. గైస్ చూసారు కదా, ఈ వీడియో వరకు ఇంతే అనమాట. ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎవరు చెప్పని టాపిక్ని టచ్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఈ విజువలైజేషన్ వీటి గురించి కూడా ఫ్యూచర్లో ఇంకా డెప్త్గా, ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.